బటర్ పేపర్ తయారు చేయడానికి మనకు ముందుగా కావాల్సినవి పేపర్ అండి, వైట్ పేపర్. ఇది మన పిల్లల బుక్స్లో ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీరు లేదంటే A4 షీట్స్ కానీ ఇంకేమైనా యూజ్ చేయొచ్చు. ఇవి మా బాబు పుస్తకంలో పేపర్స్ అనేవి తీసుకున్నాను, జంట పేపర్లు. ఇలా వైట్ పేపర్స్, ఆయిల్ కానీ బటర్ కానీ మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ నేనైతే ప్రెజెంట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీరు బటర్ అప్లై చేయదలుచుకుంటే బటర్ని కొంచెం కరిగించి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మీరు చేత్తో కానీ లేదంటే మీ దగ్గర ఏమన్నా ఆయిల్ అప్లై చేసే బ్రష్ ఉంటే బ్రష్తో కానీ మీరు ఇలా అప్లై చేయొచ్చు. కానీ చేత్తో అప్లై చేస్తేనే మనం ఈవెన్గా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ చేయగలమండి. ఈ విధంగా మనం జాగ్రత్తగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఈ పని చేసేటప్పుడు మీరు అడుగున ఒక పేపర్ వేసుకోవాలి, లేదంటే మన కిచెన్లో మొత్తం జిడ్డుగా అయిపోతుంది. కాబట్టి కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని పైన మనం ఇచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా నేను అన్ని పేపర్స్కి కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేశాను. Shake it, baby. Everybody shake it, baby. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తుడిచేస్తున్నాను. మీరు యూజ్ చేసే క్లాత్ అనేది పొడిగా ఉండాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా మనం తుడిచేసుకొని తర్వాత వీటిని కొంచెం గాలికి ఆరబెడితే ఇవి చక్కగా ఎండిపోతాయి. అప్పుడు మనకు బటర్ పేపర్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ బటర్ పేపర్ యూజ్ చేయటం వల్ల మనం కేక్స్ కానీ ఇంకా మనం బిస్కెట్స్ ఇంకా మనం ఎలాంటి బేకింగ్ ఐటమ్స్ చేసుకున్నా కూడా అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను అన్నిటినీ తుడిచేసాను. ఎక్స్ట్రా ఆయిల్ని తుడిచిన తర్వాత నేను ఒక తోడ మీద వీటిని క్లిప్ పెట్టేసి ఆరబెట్టానండి. బాగా ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఇంట్లోనే మీరు కూడా తయారు చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.